ఒంటరి బలం కన్నా సమిష్టి బలం చాలా ఎక్కువ. టీమ్ వర్క్స్ మేక్స్ ద డ్రీమ్ వర్క్. హైదరాబాద్ మరియు కోల్కతా మధ్య ఉన్న స్వల్ప తేడా ఆల్రౌండర్ సునీల్ నారాయణ్ మరియు ఆండ్రే రసూల్ రూపంలో కనిపిస్తోంది. సునీల్ నారాయణ్ ఓపెనింగ్లో వస్తూ హిట్టింగ్లో అదరగొడుతూ 461 రన్స్ చేసి కోల్కతా మోస్ట్ రన్స్ చేసిన వారిలో టాప్లో నిలిచాడు. బౌలింగ్లో 15 వికెట్లతో కీలకంగా వ్యవహరిస్తున్న సునీల్ నారాయణ్ ఆల్రౌండ్ ప్రదర్శన కోల్కతాకు చాలా ముఖ్యం. ఇక ఆండ్రే రసూల్ విషయానికి వస్తే మిడిల్ ఆర్డర్ మరియు లోయర్ ఆర్డర్లో వస్తూ 222 పరుగులు చేసి జట్టుకు కీలకంగా మారాడు. బౌలింగ్లోనూ కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ 15 వికెట్లు తీసి జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. ముఖ్యంగా ఈ ఇద్దరిని నిలవరించగలిగితేనే హైదరాబాద్ గెలిచే అవకాశాలున్నాయి. హైదరాబాద్ బ్యాటింగ్ విషయానికి వస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి రూపంలో దుర్భేద్యంగా కనిపిస్తుంది. కోల్కతా బ్యాటింగ్ విషయానికి వస్తే సునీల్ నారాయణ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రే రసెల్ మరియు రింకు సింగ్ రూపంలో చాలా లోతుగా ఉంది. బ్యాటింగ్లో ప్రధానమైన తేడా కోల్కతా ఓపెనర్ ఫిల్ సాల్ట్ స్వదేశానికి తిరిగి వెళ్ళడం కోల్కతాకు స్వల్ప లోపంగా కనిపిస్తుంది. బౌలింగ్లో కోల్కతా మరియు సన్ రైజర్స్ మధ్య ఉన్న తేడా స్థిరంగా రాణించకపోవడం. హైదరాబాద్ బౌలర్స్ పెద్ద పెద్ద స్కోర్లను కాపాడుకోలేకపోయారు. కోల్కతా బౌలర్స్ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా నిలకడగా రాణించడం కోల్కతాకు సానుకూల అంశం. గత 2 మ్యాచ్లు వర్షం వల్ల రద్దయి ఆడలేకపోయి ఆకలి మీద ఉన్న కోల్కతాకు మరియు హిట్టింగ్ని నమ్ముకొని దూసుకొస్తున్న హైదరాబాద్ మధ్య సమరం ఆసక్తికరం.